అల్లూరు జిల్లా జీకే వీధి మండలం మొండిగడ్డ పంచాయతీ గింజంగి గ్రామానికి వెళ్లే రహదారికి ఎంపీపీ స్కూల్ దగ్గరలో గత తుఫానులో రహదారికి పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో గింజంగి గ్రామస్తులు పంచాయతీ అధికారులకు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లిన రహదారిపై ఉన్న గొయ్యిని పూడ్చడానికి ఎవరు పట్టించుకోలేదని నిరసన వ్యక్తం చేశారు. గొయ్యి వలన అంగన్వాడీ సెంటర్కు ఎంపీపీ స్కూల్కి వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీల కోసం కానీ రోగుల కోసం కానీ అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ రావడానికి కూడా గొయ్యి చాలా ఇబ్బందిగా మారిందన్నారు. నా పేరు సత్యవతమ్మ. మా ఊరు గింజంగి ముండగల పంచాయతీ గూడెం మండలం ఉంది. అదే తుఫానికి ఈ రోడ్డు మధ్యన కన్న పడిపోయిందండి. ఏ అధికారులు పట్టించుకోవట్లేదండి. అదే స్కూల్ పిల్లలు రావడానికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అండి. అదే అంగన్వాడీ పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ రాకపోకలు కూడా చాలా ఇబ్బంది అండి. ఇదే డెలివరీ కేసులు ఇవి అయినా తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది అండి. దానికి మరి అధికారులైనా పట్టించుకుంటానని చాలా బాధపడుతుంది. కానీ ఆటోలు కానీ ప్రైవేట్ బైకులు కానీ రావడానికి ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు చాలామంది ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఇసుక రావడానికి కూడా ఇబ్బంది పడుతుందండి. చాలా వెంటనే మాకు కలెక్టర్ గారు ఇవన్నీ పట్టించుకొని చాలా మాకు ముందుకు రోడ్డుకి అన్నం ఇవన్నీ చేస్తారని మేము కోరుతున్నామండి. చాలా ఇదిగా ఉందండి. రోడ్డు ఎటు రావడానికి ఇబ్బందిగా ఉంది, ఎటు వెళ్ళడానికి కూడా. మా ఈ స్కూల్ అండి అలాగా ఎండింగ్లో ఉండిపోయిందండి. అలా రిపేర్ వర్క్ కూడా అవ్వలేదండి, అలా ఉండిపోయింది. వెంటనే మాకు పీఓ కానీ కలెక్టర్ కానీ పట్టించుకొని మాకండి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్కూల్ బిల్డింగ్ మరియు రోడ్ అయితే మరి మధ్య రోడ్డులో బ్రిడ్జ్లో పెద్ద కన్నం పడిపోయింది. దానికి మాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవట్లేదు. మరి గ్రామానికి అయినటువంటి మాకు ప్రభుత్వమైనటువంటి మనుషులు కూడా ప్లస్ గవర్నమెంట్ కూడా మాకు రెస్పాండ్ అవ్వట్లేదు.